ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మారుతి కుమార్. పెళ్ళవక ముందు ప్రతి మగాడు అడవిలో పులిలాగా పవర్ఫుల్ గా ఉంటాడు. బట్ పెళ్ళయ్యాక పులిహారలో పులికి ఎంత పవర్ ఉంటుందో ఆడికి అంతే పవర్. అదే ఈ పాట స్టోరీ. సో లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి మారుతి కుమార్. ఏ జన్మది పాపమని వదలదని ఏం మిగలదని ఎవరేవేమో అన్నా వినక ప్రేమించడమే నా తప్పు అని. ఏ జన్మది పాపమని వదలదని ఏం మిగలదని ఎవరేవేమో అన్నా వినక ప్రేమించడమే నా తప్పు అని. కాఫీ నీకు ఇచ్చి ఇల్లంతా చిమ్మి వంటంతా నేను చేసి అంట్లన్నీ తోమి ఇల్లంతా కడిగినే ముగ్గేసి బడికెళ్ళు పిల్లలను పంపేసి నీ బట్టలన్నీ నేను తికేసి ఇవి ఆరినాక ఇస్త్రీ చేసి పుచ్చు కుక్కలాగా నన్ను చేరదీసి పుచ్చి కుక్కలాగా నన్ను నువ్వు మార్చి ఎవరేవేవో అన్నా వినక ప్రేమించడమే నా తప్పు అని. ప్రాణం పైన పోయే నీ లక్షల బిల్లులకే నా నడ్డంతా పెరిగిపోయే నీ గాడిద చాకిరికి నన్ను గంగిరెద్దులా చేశావే నా నెత్తి నెక్కి దరువేశావే ఈ జన్మకింక నన్ను వదిలేవే సన్యాసిలాగా బ్రతికేస్తానే. ఓ బ్రహ్మదేవ నీకు పెద్ద దండం ఏ జన్మలోను వద్దు నాకి గండం. ఏ జన్మది పాపమని వదలనది ఏం మిగలదని ఎవరేవేమో అన్నా వినక ప్రేమించడమే నా తప్పు అని. ఇన్ని పనులు చేశాక అంత లిరిక్ గుర్తు పెట్టుకున్నావు అంటే గ్రేట్ బ్రదర్. నువ్వు గ్రేట్, చాలా గ్రేట్. మ్యాగ్నీడ్ గారు, నిజంగా ఆయన భార్య వలన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వలన ఎంత సఫర్ అయ్యాడు అనేది ఈ పాట పాడడానికి అది అంత సఫర్ అయింది చూపించాడండి ఆయన. ఈ సాంగ్ వలన నిజంగా ప్రేమలో పడే వాళ్ళకి సందేశం ఏంటంటే అమ్మాయికి అబ్బాయిలకి ఇద్దరికి ఏం చూస్తారు, మా ఇంగ్లీష్లో అంటారు ఇన్ఫాక్చుయేషన్ అంటారు, ఇంకేదో అంటారు, కానీ గుణగణాల గురించి అసలు ఎవరు ఆలోచించారు. ఎందుకంటే మెంటల్గా బ్లైండ్ అయిపోతారు. బ్లైండ్ అయిపోయి అప్పుడుండే అట్రాక్షన్ వల్ల ప్రేమించడం వల్ల వచ్చే పర్యవసానమే ఇది. సో అందుకని ఈ షో చూసిన వాళ్ళు, ఈ పాట చూసిన వాళ్ళు కనీసం ప్రేమించే ముందు, ప్రేమించేటప్పుడు కూడా కనీసం ఎదటి వాళ్ళ గుణగణాలని అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలుసుకుని వాళ్ళకి అనుగుణంగా ఉంటారో లేదో తెలుసుకుని చేస్తే మంచిదేమన్న ఉద్దేశం. ధన్యవాదులు గారు. ప్యారడీలో ఏంటంటే ఒక అంశాన్ని తీసుకుంటే దాన్ని బాగా విస్తృతంగా చెప్పటము. ఇవి చిన్న చిన్న విషయాలు ఏంటంటే మనం ఈ షో చూసినప్పుడు ఆడవాళ్ళు అంటే బట్టలు దిగితే ఇల్లు ఉడిస్తేనే పెద్ద ఇదే బాధ పెట్టినట్ట అని అనుకుంటారు. అంటే ఒక్కసారి కదండి, రెగ్యులర్ గా చిత్రహింసలు అనమాట. బాగుందమ్మా. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ మారుతి.